ఇది ఏం కలర్ మొక్క మేడం? మందార మొక్క. ఎక్కడ తెచ్చు? మందార మొక్క మీషో నుంచి తెప్పించారు మంగ. చాలా బాగుంది. అంటే ఏ కలర్ అంటే దీనిలో 3 రంగులు వస్తాయి. ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క రంగు పూస్తుంట. నాకు వాడు చూపించిందేమో బ్లూ ఒకటి, ఎల్లో ఒకటి, ఆరెంజ్ ఒకటి, 3 రంగులు చూపించారు మీషోలో. పంపటం అయితే ఇట్లా పంపించారు. మళ్ళీ పూలు పూసిన తర్వాత మనకు తెలుస్తుంది ఏ రంగు ఏ కొమ్మకి ఏ పూలు పూస్తున్నాయని తెలుస్తుంది అనమాట. బాగా కొంచెం చాలు, ఇంకా ఎక్కువ మట్టి పోయి ఎక్కువ లోతు తీయకు. ఎక్కువ లోతు తీస్తే ఆ వేర్లు అటు ఇటు పాకటానికి కుదరదు. చూస్తానండి, వస్తుంది. ఇంకొంచెం మట్టి తీయద్దు, వెయ్యి హైట్. ఇప్పుడు మనం చివరికి పెట్టామనుకో, టబ్బు చివరికి ఏర్లు ఎట్లిపోతాయి? ఏర్లు పాకడానికి సెంటర్ కాదు, సెంటర్ దగ్గర కొంచెం ఇట్లా మట్టి ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండి ఇప్పుడు దీని మీద పెడితే ఏర్లు పాకి చుట్టూ వెళ్తాయి. అదే టబ్బుకి అంటుకునేట్టు మట్టి లోపలికి పెట్టామనుకో అడుక్కుపోతే ఏర్లు పాకటానికి మళ్ళీ వాటికి ప్లేస్ ఉండదు అనమాట. అందుకని ఎప్పుడైనా పెట్టేటప్పుడు మొక్కలు పెడతాం లోపల పెడతాం. అంటే మీరు మట్టిలో పెట్టుకుంటారు, ఇది టబ్బులు ఇంకా పెట్టేసి కవర్ తీసేసావా? తీసిన. ఇంకా చక్కగా పెట్టి పాదండి. చెట్టు మంచిగా పూయాలి. నేను పెట్టిన చెట్టు గుర్తుపెట్టి. నువ్వు ఎక్కడికి పోతా పూలు పూసే వరకు పని చేస్తూనే ఉంటావు కదా, నా పనులు అయ్యే వరకు. నువ్వు ఏడిపోతావే మాట. ఇప్పుడు రాకుంటే మంగ పెట్టిన చెట్టు రాకుండా ఉంటే అసలు పూలు లోపల పెట్టాలా? ఇంకా చాలు. కొంచెం తీసుకొచ్చి ఆ మట్టి దాని మీదకి నెట్టు, చుట్టూ ఉన్న మట్టి అట్లా నెట్టు. ఇది కుంగితే మళ్ళీ పోద్ది. అందుకే అంటుంది. ఏం మట్టి? అదే ఎరువు అన్ని కలిపాను దానిలో, ఎర్రమట్టి ఎరువు. ఇంతకుముందు పోసి పెట్టారు, రెడీగా పెట్టుకున్న మొక్క వస్తుందని చెప్పి. ఇంకా సరే ఇప్పుడు పెట్టేద్దాం, చీకటి అవుతుంది రోజు అని చెప్పి. ఇంకోటి కూడా ఉంది, స్వీట్ లెమన్ తెప్పించా. చూడు అక్కడే ఉంటుంది, చూపించు. అది కూడా చూపించు. స్వీట్ లెమన్ కూడా ఉంది చూడు దీనిలో చూపించు నాకు వీడియోలో. కింద ఉంది కదా బాక్సులు, ఎక్కడ పెట్టావు? అది స్వీట్ లెమన్, అది కూడా మీషో నుండే తెప్పించామంగా. ఇప్పుడు మా ఇంట్లోనేమో ఇది ఉంది, టేబుల్ ఆరెంజ్ ఉంది. టేబుల్ ఆరెంజ్ పులుపు. స్వీట్ లెమన్ అంటే తీపి నిమ్మ స్వీట్ లెమన్ అంటే. అది ఏమో అంతకుముందేమో వాటర్, ఇది టేబుల్ ఆరెంజ్ ఉండి మనం తొట్టి అన్ని సరే ఇసుక పోసుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటే కదా కట్ చేసి ఉపయోగం ఉంటుంది. చూపించడానికి నీళ్ళు తీసుకురా, చూపించడానికని చూపించమంటున్నా. అది కూడా మీషో నుండే తీసుకొచ్చిందని. దానిలో వాటర్ ఉంటుంది చూడు. పిల్లలు పెంచినట్టు పెంచాలి. మనం అనగానే ఊరికనే కామెంట్ చేస్తారు కానీ మరి అందుకనే కదా నేను ఊరికి వెళ్ళాలంటే కొంచెం ఆలోచించుకునేది. పెట్టి మళ్ళీ వేస్ట్ అయిపోతే పానం ఉసురు అనిపిస్తుంది. 100 పెట్టుకుంటే ఈ చెట్టుకి ఎంత మేడం? పూలు పూసిందిరా చెప్తా రేటా? తొట్టుంటే బాగుండు. పోస్తాం. తొట్టి ఖాళీది లేదు, ఇది దీనికోసం ఖాళీ చేసి రెడీ చేసుకున్నా. చాలు, నీళ్ళు చాలు. ఇంకా వాటిలో కూడా పోసేసేయి. ఆ కింద నుండి అవి తీసుకొచ్చాం కదా, అది తీసుకొచ్చి ఎట్లా తీస్తున్నావు మట్టి అంత తీయటం చూపించు. అది కిచెన్ వేస్ట్ మొత్తం అట్లా వాటర్లో వేస్తాం మేము. వేసిన తర్వాత 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఇదంతా వస్తుంది కదా దానిలోకి. ఇది తీసిందంతానే చాలా బలం ఉంటుంది దానిలో. ఉల్లిగడ్డ మనం వాడే అన్నీ వేస్తాం కదా, ఆర్గానిక్ అనమాట అది. చూడు ఏదైనా పురుగున్నా కూడా చచ్చిపోతుంది. ఉల్లిగడ్డ వాసన వస్తుంది. దాని వెనకాల కూడా ఉల్లిగడ్డలు కింటాలు తెచ్చిపోతుంది చెట్ల మొదట. అవును, పోస్తారు. ఏంటి అవి చిక్కుడు చెట్లు అంటే ఈ మందు కంటే చాలా బలమైన ఉల్లిగడ్డ. అవును, లోపల ఏరుకు పురుగు రాదంట, బలం బాగుంటదంట, కాపు బాగా వస్తుంది. అట్లనా? మన చూసిన ఎక్కడ అది? మన దానికి ఎదురుగానే ఆర్గానిక్ మొక్కలు పెంచుతున్నారు అయితే అక్కడ కూడా, మందు లేకుండా. అదే మందు లేకుండా ఇవన్నీ ఉల్లిగడ్డలు, వేస్ట్ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా మేడం, ఎర్ర. మన బరం ఎప్పుడు పోయినా సార్ పిలిస్తే పత్తి కూరగా ఉంది మేడం వల్ల అన్ని. ఇంకా అటు మొదట పోసిడు బస్తాలే. అట్లనా? ఎక్కడ మరి ఇట్లా పోసిరంటే ఏ మందేనమ్మా నాటికి తప్ప
అయ్యే మంచిగా బలం వస్తుంది. మ్మ్హ. పురుగు రానిదంట, ఏరు పురుగు రాదంట. అది మనకు బలం కూడా, ఎందుకంటే మందులు కాదు కదా. వేస్ట్ ఆ కూరలు అవన్నీ అమ్ముతారేమో అడుగు, ఆర్గానిక్ కదా. అడుగుతా. ఆ. ఇంకేమైనా గింజలు ఉంటే తీసుకో, అక్కడ పొట్ల గింజలు అట్లా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉంటే డబ్బులు ఇద్దాం, అదే తీసుకురా. అడుగుతాను. ఎక్కడ బైపాస్లో మా ప్లేస్ ఎదురుగానా? దీనికి ఎదురుగానే, మన దానికి ఎదురుగానే ఉంది కదా, ఆ గుడికి ఎదురుగానే. ఆహా, మా మైసమ్మ గుడి ఎదురుగా చోట్లనా? ఆహా, కూరగాయలు, ప్రతి కూరగాయలు పండిస్తాడు ఆయన. అట్లనా? ఉల్లిగడ్డలు. ఎన్నాళ్ళ మించు మరి? ఇప్పుడు చనాలు అయింది మేడం, 3 ఏళ్ళు అయింది. కోళ్ళు, ప్రతి ఒక్క జంతువులు చాకున్నాయి. చాలా మేడం. చాలు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో మామూలు నీళ్ళు కలిపి అక్కడ బకెట్లో నీళ్ళు పెట్టావు కదా, దానిలో పోసే. అది ఇళ్ళనే పోయినా దానిలో పోసే నీళ్ళన్నీ. చెట్లకు పోయాలా? ఇప్పుడు ఈ చెట్లకు పోయాలన్నమాట. మరి అట్లా పసిపిల్లలు పెంచుకున్నట్టు పెంచితే ఆ కత్తిరి తీసే. మామూలుగా పైప్ పెట్టి ఇంకొంచెం నీళ్ళు పోయొచ్చు దానిలో. పైప్ ఆన్ చేసిరాపో. ఇప్పుడు ఇట్లా బాగా నీళ్లు పోయాలన్నమాట, కలపాలి. ఇప్పుడు మనం కలిపేస్తే ఆ పవర్ తగ్గుతుంది, మంచిగా లిక్విడ్ చిక్కగా లేకుండా పల్చగా ఉంటుంది అనమాట. చాలా మంచి బలం వస్తుంది. రోజు ఎప్పుడు ఇట్లాగే చేస్తా. అందుకే ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా చేసినా నీకు అర్థం అవుతుందని ఇప్పుడు నీకు అన్ని చూపిస్తున్నాను నేను. ఎప్పుడైనా ఎట్లా రేపు నువ్వు ఇది తీసుకొచ్చావు అనుకో, ఎరువు కూడా మొత్తం కలిపేసి, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి పెట్టాల్సినవి. అన్ని టబ్స్ అవన్నీ కొన్నాం కదా కొత్తవి, మనం చూసావు కదా, వాటన్నిటిలో కలిపి పెట్టుకుంటే మంచిగా మొక్కలన్నీ వస్తాయి అన్నమాట. కూరగాయ మొక్కలు పెట్టాలి, ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెడితే. అడుగు. ఉల్లిగడ్డలు ఇచ్చేసి నాకేమో సారు తెలియదు, చూపించండి సార్ అని చూపించండి. బాగున్నాయి గులాబీ మొక్కలు, రకరకాల మొక్కలు ఉన్నాయి. అందుకే కదా బాగున్నాయి. మొగలు పూలన్నీ అయిపోయినట్లు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి, అయిపోతున్నాయి. ఇగో మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చినాయి. మొత్తం దగ్గరికి పెడుతున్నా చూడు, కొత్త మొగ్గలు. ఇగో చూడు, మొగ్గలు కోసి ఎప్పటికప్పుడు కట్ చేయాలి, మొక్క పెరగకుండా కట్ చేసుకుని ఉంటా నేను. కట్ చేసినప్పుడు మనకి మంచిగా మొగ్గలు వస్తాయి. చిగుర్లు ఎక్కువ వస్తాయి, మొగ్గలు బాగా వస్తాయి అన్నమాట. ఈ మొక్క అయితే మాత్రం చాలా బాగా పూస్తుంది. ఇది కాశ్మీరీ రోజ్ అంట, చాలా బాగా పూస్తుంది అనమాట. ఎర్ర ఇది చూడు, మొన్న నేను వేస్ట్ అంతా ఇరిగిపోయిన టబ్ ఒకటి పెట్టి ఇది పెట్టానమాట, హ్యాంగింగ్ పాట్ లాంటిది. ఇదిగో ఇలాంటి హ్యాంగింగ్ పాట్ పెట్టి దానిలో పెట్టి వేస్ట్ అంతా దానిలో పోసి నీళ్ళు రోజు ఇదేయకుండా అనమాట. ఆ బలానికి చచ్చిపోయే మొక్క కూడా మంచిగా చిగుర్లు వచ్చినాయి చూడు, మళ్ళీ ఎంత మంచిగా వచ్చినాయో. అందుకే నేనేం చేస్తానంటే హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ పాట్స్ అడుగున పగిలిపోయినా, చిన్న చిన్న తుట్లు పగిలిపోయినా ఆ టబ్బుల్లో పెట్టేసి దానిలో మనం అక్కడక్కడ తుంపింది మొత్తం అంతా వేస్ట్ అంతా దానిలో వేస్తుంటాను అనమాట. వేసినప్పుడు ఆ రసం అంతా దానిలో దిగి ఆటోమేటిక్గా మంచిగా చిగుర్లు వస్తాయి. ఇప్పుడు ఇది చూడు, 10 రోజులు అయింది పెట్టి, ఎంత మంచిగా చిగుర్లు వచ్చినాయి చూడు, మంచిగా వస్తాయి. ఇది మందార, కొత్త మందార, ఇది ముద్ద మందార. మొగ్గలు వచ్చినాయి. పొద్దున్న 2 పూలు వస్తే కూర్చాను. దీనిలో చూడు, ఇది బాగుంది మేడం, మొన్న బాగుంది. లిల్లీ చెట్టా మేడం? 3 రంగులు ఉన్నాయి దీనిలో. లిల్లీ ఒకటి, అదేమో మధ్యలో అది, ఇది మళ్ళీ 3 రకాల చామంచులు. ఎల్లో చామంచి, ఇది తెల్ల చామంచి, అదేమో వైలెట్ కలర్ చామంచి. 5 రకాలు ఉన్నాయి మొత్తం ఈ తొట్లు. ఈ లిల్లీలు కూడా మంచిగా పొదన వస్తే కనుక బాగా వస్తాయి, పూలు బాగుంటాయి. ఇట్లా కాడలాగా వచ్చేసి బాగుంటాయి. ఇవేమో ఇగో రోజ్ కలర్, ఈ రోజ్ కలర్ గులాబీలో, రోజు రంగు పింక్ రంగు గులాబీలో చూడు, పురుగు వచ్చింది దీనికి లోపల. అదే చల్లగాలి అట్లా ఇరుక్కుంటున్నాయి. ఇదొక మందార. కింద మంది మొక్క కొట్టేశారు కదా స్కూల్ తీసుకున్నప్పుడు, ఆ మొక్క దొరికింది, కొనుక్కొచ్చి పెట్టా. ముద్ద మందారలోనే అది. ఇంకా అన్ని చామంచి పూలు. ఇట్లా పెడితే చెట్లకి ఆనందంగా ఉంటుందంట.
చల్లగా ఉంటుంది కదా, నేను కూడా అందుకే పూలు కోసే ముందే నీళ్లు పెడతా. ఆ దుమ్మంతా పోయిన తర్వాత మంచిగా ఉంటుంది అని చెప్పి. ఇది అయిపోయిందిగా. అది పోసేస్తా. అయిపోయింది అది. కొంచెం ఇంకా మళ్ళీ సన్న మొగ్గ వస్తుంది, ఇంకా కట్ చేసేస్తుంది. ఏదైనా రిస్క్ తీసుకుంటే అంతే కదా, మనం పసిపిల్లల్ని సాకినట్టు సాకగలిగితేనే మొక్కలు, పసిపిల్లల్ని చూసినట్టు చూసుకుంటేనే మొక్కల్ని పెట్టుకోవాలి. ఊరిని మొక్క పెట్టి బతకలేదు, పూలు పుయ్యలేదంటే అది అయ్యే పని కాదు. డిసెంబరాలు. ఇది ఎల్లో, ఇది వేరే వైలెట్ కలర్. పూసింది వైలెట్ కలర్. మొగ్గలు వచ్చేసినాయి. వైటే దొరకలేదు. వైట్ ఒకటి, లామాల డిసెంబర్ ఒకటి, ముళ్ళగోరింట చెట్టు. ఏది ఉంటే అది తీసుకురా మన దగ్గర. పసుపు అదే, అది ముళ్ళగోరింట తీసుకురా. ముళ్ళగోరింట. అవును ఉంటాయి. ఇంకా అవి వచ్చేసేమో డ్రాగన్ ఫ్రూట్స్. అవి కూడా రేపు మొక్కలు పెట్టాలి, మంగ తొందరగా వచ్చేసాయి. ఆ మొక్కలు కూడా పెడదాం, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా. రేపు మొత్తం కూరగాయల మొక్కలు తీద్దాం. ఇవాళ మొత్తం పూల మొక్కలు పెట్టాం కదా, రేపు మొత్తం కూరగాయల మొక్కల గురించి చెప్తా. ఒకవేళ సంక్రాంతికి నేను ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా అన్నీ నీకు అర్థమవుతుంది. సరేనా?